సాధారణంగా జీతాలు అన్నటువంటిది ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖు అన్నటువంటి విషయం ఎప్పుడో మర్చిపోయారు. ఎందుకు అంటే 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వాలా, ఆ పనిలోనే ఉన్నారు అన్నటువంటి. అయితే ఇవాళ మరి పొద్దున్నుంచి కూడా పెన్షన్లకు సంబంధించినటువంటిది అయితే ఎప్పటికప్పుడు వార్తలు వస్తా వచ్చినాయి. పెన్షన్లు ఎంత ఇచ్చారు, 30% ఇచ్చారు, 50% ఇచ్చారు, 70% ఇచ్చారు. దాదాపుగా పెన్షన్లన్నీ అది కూడా వాలంటీర్ లేకుండా చేయగలమని చెప్పి నిరూపించేటటువంటి ప్రక్రియలో సక్సెస్ అయ్యారు. మరి జీతాలు పడ్డాయా లేదో 1వ తారీఖు కంటే జ్యోతి మెన్షన్ చేస్తున్నదైతే మాత్రం ఖచ్చితంగా 1వ తారీఖుకే జీతాలు కూడా పడిపోయినాయి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా అన్నటువంటిది మెన్షన్ చేస్తున్నది. 1వ తేదీ వచ్చిందంటే చాలు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు జీతాల కోసం ఎదురు చూపులు చూసేవాళ్ళు. జీతాలు ఎప్పుడు పడతాయా అంటూ పడిగాపులు కాసేవారు. ఎంతగా ఎదురు చూసినప్పటికీ వారి ఆశ నిరాశ అయ్యేది. గత 4.5 ఏళ్లుగా ఇదే పరిస్థితి చూశారు ఉద్యోగులు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1వ తారీఖునే జీతాలు పడిపోయినాయి అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఉంటున్నారు. దీంతో ఇది ఉద్యోగులకే తెలియాలి. ఖచ్చితంగా అయితే 1వ తారీఖు జీతం పడటము, ఇటు పెన్షన్ అంటే కనుక చంద్రబాబు గారు సూపర్ సక్సెస్ అయినట్టు.